నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన 5 శైవ క్షేత్రాల ఆవిర్భావం గురించి, అలాగే వాటి 1100 ఏళ్ల నాటి అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అజేయమైన ఆ ఒక్క ఆత్మలింగం ముక్కలై ఈ 5 పవిత్ర ఆలయాలుగా ఎలా మారింది? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ! ఆ విశ్వ రహస్యమేంటో, ఈ అద్భుతమైన క్షేత్రాల సృష్టి వెనుక ఉన్న ఆ పౌరాణిక సంఘటనలేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈరోజు మన వర్చువల్ యాత్రలో ముఖ్యంగా ఈ క్షేత్రాల పౌరాణిక నేపథ్యం, అవి ఉన్న భౌగోళిక ప్రదేశాలు, అద్భుతమైన ఆలయ విశేషాలు, బృహత్తర శిల్పకళ, ఇంకా వీటిలోని ఆధ్యాత్మిక ఖగోళ వింతల గురించి అన్వేషిద్దాం. మొదటి భాగం పౌరాణిక నేపథ్యం, పురాణాలలోని భీకర యుద్ధాలు. ఈ ఆలయాల గురించి అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, వీటి సృష్టి ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన అతిపెద్ద దేవదానవ యుద్ధాలతో ముడిపడి ఉండటం. స్కంద పురాణంలో చెప్పినట్లుగా ఆనాటి నాటకీయ పరిణామాలను ఒక్కసారి ఊహించుకోండి. అజేయుడైన తారకాసురుడు అనే రాక్షసుడితో కుమారస్వామి చేసిన భీకర యుద్ధమది. ఆ యుద్ధంలో తారకాసురుడి ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించినప్పుడు అది ఏకంగా 5 భాగాలుగా విడిపోయి భూమిమీద పడింది. అలా పడిన ఆ ముక్కలని దేవతలు ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ క్షేత్రాల ఆవిర్భావం గురించి మనకు 2 వేర్వేరు పురాణ కథనాలు కనిపిస్తాయి. స్కందపురాణమేమో కుమారస్వామి, తారకాసురుని మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తే, శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం మాత్రం శివుడు త్రిపురాసురులను సంహరించి వాళ్ల లింగాన్ని ముక్కలు చేసినట్లు చెబుతోంది. కారణాలు ఏవైనా ఈ 2 కథనాలు ఈ 5 క్షేత్రాల ఆవిర్భావాన్ని ఎంతో పవిత్రంగా వర్ణిస్తాయి. రెండవ భాగం భౌగోళిక ప్రదేశాలు. మన వర్చువల్ యాత్ర ప్రదేశాల మ్యాపింగ్. మరి ఈ పౌరాణిక గాథలు నేటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, ఈ 5 ఆత్మలింగ భాగాలు భౌగోళికంగా ఎంత విస్తృతంగా పంపిణీ చేయబడ్డాయో చూడండి. పల్నాడులోని అమరారామాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠిస్తే, కోనసీమలోని ద్రాక్షారామాన్ని సప్తర్షులు లేదా సూర్యుడు ప్రతిష్ఠించారు. అలాగే పశ్చిమ గోదావరిలో ఉన్న సోమారామాన్ని చంద్రుడు, క్షీరారామాన్ని సాక్షాత్తు శ్రీరాముడు, ఇక కాకినాడలోని కుమారరామాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో దైవశక్తి తోడైందనమాట. ఇక మూడవ భాగం అద్భుతమైన ఆలయ విశేషాలు, శిలల్లో చెక్కిన వింతలు. ఈ 5 ప్రదేశాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదండి, ఇవి సజీవ ఇతిహాసాలు. ప్రతి ఆలయంలోనూ మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో నిర్దిష్టమైన విశేషాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అమరారామం. ఆనాటి దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. పెరుగుతూ పోతున్న ఈ లింగాన్ని ఆపడానికి ఆనాడు ఒక మేకు కొట్టారట. అప్పుడు ఆ తెల్లటి శివలింగంపై నుండి రక్తం చిందిందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. ఆశ్చర్యమేంటంటే, ఆ రక్తపు చారిక నేటికీ ఆ లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సోమారామం విషయానికొస్తే ఇదొక అద్భుతమైన మాయాజాలమని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి శివలింగం పౌర్ణమి నాడు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటే, అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగులోకి మారిపోతుంది. చంద్రుని కళలకు అనుగుణంగా ఇలా రంగులు మారడం ప్రకృతికే ఒక వింత. ద్రాక్షారామం గురించి చెప్పాలంటే, ప్రాచీన కాలంలో దక్ష ప్రజాపతి మహాయజ్ఞం చేసిన పవిత్ర భూమి ఇది. అందుకే ఇక్కడి భారీ శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉండి 2 విభిన్నమైన ఆకర్షణలను ఒకే చోట ప్రదర్శిస్తూ ఉంటుంది. 4వ భాగం తూర్పు చాళుక్యుల బృహత్తర శిల్పకళ, దైవత్వానికి సాంకేతికత. పౌరాణిక కథల నుండి కొద్దిగా బయటకొచ్చి ఈ అద్భుతాలను కళ్ల ముందు నిలిపిన తూర్పు చాళుక్య సామ్రాజ్యపు వాస్తవిక చరిత్రను, వాళ్ల అత్యద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభను ఇప్పుడు మనం అన్వేషిద్దాం. పురాణాలకు వాస్తవ చరిత్రకు ఉన్న కనెక్షన్ ఈ టైంలైన్ చూస్తే మనకు అర్థమవుతుంది. 11 శతాబ్దాల క్రితం తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముని ఆధ్వర్యంలో క్రీస్తుశకం 892లో ఈ నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేవలం 30 ఏళ్ల వ్యవధిలోనే, అంటే 922 నాటికి ఈ పంచారామాల బృహత్తర నిర్మాణాలు పూర్తయ్యాయి. నిజంగా ఇదొక నిర్మాణ విప్లవం.
ఇక్కడ కనిపిస్తున్న ఈ 60 అనే సంఖ్య చూశారా? ఇది ద్రాక్షరామంలోని శివలింగం ఎత్తు. అక్షరాల 60 అడుగులు. ఇంతటి భారీ లింగానికి పూజలు చేయడం మామూలు విషయం కాదు కదా. అందుకే ఆనాటి శిల్పులు ఎంతో ఆలోచించి ఏకంగా 2 అంతస్తుల ఆలయ నిర్మాణాన్ని దీనికోసం రూపొందించారు. అద్భుతం కదూ? ఇక అంతకంటే ఎత్తుకు వెళ్తే 125 అడుగులు. ఇది క్షీరారామం ఆలయం దగ్గర ఉన్న 9 అంతస్తుల భారీ రాజగోపురం ఎత్తు. మన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఇదొకటిగా గర్వంగా తలెత్తుకుని నిలబడింది. వీటి నిర్మాణం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అద్భుతమైన సున్నపురాయి వాడకం, 100 స్తంభాల క్లిష్టమైన మండపాలు, ఒకదానితో ఒకటి అస్సలు పోలికలేని అద్భుతమైన స్తంభాల చెక్కడాలు, 2 అంతస్తుల గర్భాలయ డిజైన్లు, అలాగే ఏకశిలా నంది విగ్రహాలు. ఈ పర్ఫెక్షన్ చూస్తుంటే 1100 ఏళ్ల క్రితమే మనవాళ్లు వాడిన ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎంత అధునాతనమైనవో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక చివరిదైన 5వ భాగం ఆధ్యాత్మిక మరియు ఖగోళ వెంతలు, ఆకాశం భూమి కలిసే చోటు. ఈ బృహత్తర నిర్మాణాలు కేవలం గుడులు మాత్రమే కాదండి, ఖగోళ శాస్త్రానికి ప్రతిరూపాలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? క్షీరారామంలో ఉత్తరాయణ దక్షిణాయన సమయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని స్వామివారిని ముద్దాడతాయి. చాళుక్యకాలం నాటి వాస్తుశిల్పులు సూర్యుని గమనానికి ఎంత పర్ఫెక్ట్గా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. అలాగే కుమారరామం విషయానికి వస్తే నిర్దిష్ట మాసాల్లో ఉదయం సూర్యకిరణాలు సాక్షాత్తు ఆ పరమశివుని పాదాలను వెలిగిస్తే సాయంత్రం అవే కిరణాలు పార్వతీదేవి పాదాలను తాకుతాయి. సూర్యకిరణాలతో దేవుడు, దేవత మధ్య జరిగే ఈ కాంతి నృత్యాన్ని ప్రతిరోజూ చూడటం నిజంగా కనులవిందు. ఖగోళశాస్త్రమే కాదు, భక్తులకు ఉపయోగపడే ఆచరణాత్మకమైన ప్రయోజనాలను కూడా పురాణాలు మనకు వివరించాయి. చూడండి, సోమారామం దర్శనం మానసిక సమస్యలను దూరం చేస్తుందని, క్షీరారామం చర్మవ్యాధులను అప్పుల బాధలను పోగొడుతుందని చెబుతారు. ద్రాక్షారామంలో చెరుకు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, అలాగే మాఘమాసంలో అమరరామం దర్శిస్తే ఏకంగా 16 మహాదానాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ యాత్రకంతటికీ ముగింపు మోక్షం, అంటే జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి. ఈ 5 పంచారామాలను ఒకే యాత్రలో వరుసగా దర్శించిన వారికి ఈ అత్యున్నతమైన విశ్వవ్యాప్త విముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇంతటి బృహత్తరమైన సుదీర్ఘమైన చరిత్రకు అసలు పునాది ఎక్కడ పడిందో ఈ స్కంధపురాణ శ్లోకం అద్భుతంగా చెబుతోంది. మహాతేజస్వి అయిన శివకుమారుడు జన్మించినప్పుడు అతడు యుద్ధంలో తారకాసులని వధిస్తాడు. ఆ ప్రాచీన ప్రవచననే ఇంతటి అద్భుత చరిత్రకు ఆరంభం. 1100 ఏళ్లనాటి ఈ ఖగోళ అద్భుతాలు, ఈ పౌరాణిక గాథల వారసత్వం ఇప్పటి ఆధునిక కాలపు భక్తిని కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇన్ని 100 ఏళ్ల చరిత్రగలిగిన ఈ బృహత్తర నిర్మాణాలు రాబోయే మరో 1000 ఏళ్లపాటు మనలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని ఎలా రగిలిస్తూనే ఉంటాయో అని ఆలోచిస్తే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది కదూ. ఈ విశ్లేషణ మీ అందరికీ ఒక గొప్ప అనుభూతినిచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి కృష్ణా సోల్మేడ్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమశివుని కరుణ మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.